మధ్యలో చేస్తుంది. ఆర్బిఎస్ అంటారండి. ఆర్బిఎస్ అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్. ర్యాండమ్ బ్లడ్ షుగర్ వచ్చేసి 200 వరకు ఉండొచ్చు, ఇబ్బంది లేదు. 200 అబౌవ్ ఉంటే షుగర్ ఉన్నట్టు లెక్క. ఇది మనము గమనించుకోవాలి. ఇంకా పోతే HbA1c అనే టెస్ట్ ఉంది షుగర్ కి. HbA1c టెస్ట్ ఉంది. ఈ టెస్ట్ లో నార్మల్ వచ్చేసి 5.5 to 5.7% వరకు నార్మల్ గా తీసుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ అంటే 5.7 నుంచి 6.4 వరకు కూడా అటు ఇటు ఫ్రీగా ఉందని అర్థం. అటు లేకుండా 6.4 to 12% వరకు ఉంటే షుగర్ ఉన్నట్టు లెక్క. ఇది 3 months ని లెక్కలకి తీసుకుని మనకు రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం అంతా కూడా ఈ రిపోర్ట్స్ మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ వ్యాధి చాప కింద నీరులాగా పాకుతూ తరతరాలు మారుతున్న, వయసులో నిమిత్తం లేకుండా పట్టి పీడిస్తున్న మహమ్మారి మధుమేహం. తరతరాలు మారుతున్నా కూడా వయసుతో నిమిత్తం లేకుండా మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి వ్యాధి మధుమేహం. ఒకప్పుడు ఈ మధుమేహం అనేది, ఈ షుగర్ వ్యాధి అనేది, ఈ డయాబెటిక్ అనేది అధిక సంపన్నులకు, బాగా డబ్బున్న వాళ్లకు, రాజులకు, ఇలాంటి వాళ్ళకి వచ్చేది. ఎప్పుడో మనం పూర్వం గమనిస్తే కాంబోజీ రాజు కథ విన్నామంటే, కాంబోజీ రాజుకి వీపు మీద పెద్ద పుండు లేస్తే ఆ పుండు మారడానికి అర్ధరాజ్యం ఇస్తానని చెప్పి ప్రకటిస్తారు ఆయన. శరబంది మహారాజు అనేసి అతని కొడుకే అడవిలో ఉండి కొన్ని మూలికలు తీసుకొచ్చి ఆ పుండు మారుతాడు. ఆ మూలికలు మనకు, మన అదృష్టం ఏంటంటే ఆ మూలికల నుంచి డ్రాప్స్ తయారు చేసి ఎంత పెద్ద పుండు ఉన్నా కూడా మానపడానికి మనకు మన డాక్టర్ కరణ్ గోయల్ గారు ఒక డ్రాప్స్ ఇచ్చారు మనకు. అదే ట్రివిస్టమ్ సెల్ డ్రాప్స్. ఎంత పెద్ద పుండు కూడా మానడానికి ప్రయత్నం చేస్తాం. పుండు మీద కూడా వేసుకోవచ్చు, మీకు తెలుసు, మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా. కాకపోతే ఒకప్పుడు అధిక సంపదలకు వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు సామాన్యులనే కాకుండా చివరకు కూలి పనులు చేసుకునేటువంటి కూలినాలని కూడా పట్టి పీడిస్తుంది. ఒకప్పుడు గతంలో ఈ వ్యాధి గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడైతే ఈ పేరు, ఈ షుగర్ వ్యాధి అనే పేరు ప్రతి ఇంట వినిపిస్తుంది. మనం బాగా గమనించాలి. గతంలో ఎందుకు ఇది వస్తుందంటే, గతంలో మన పూర్వీకులు బాగా నడిచేవారు, సైకిల్ తొక్కేవాళ్ళు, పొలం పనులకు నడిచి వెళ్ళేవాళ్ళు, పొలం పనుల దగ్గర గోడ వేసేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో, పాత రోజులు గోడ వేసేవాళ్ళు, ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉండేవాళ్ళు. కపిలు తోలేవారు ఎద్దులు పట్టుకొని, నాగలి బట్టి దున్నేవారు. ఇప్పుడు ఆ సాంప్రదాయం కాస్త మారిపోయి కనీసం పొలం కాడికి కూడా బైక్లో వెళ్తున్నారు. ఈవెందో గడ్డి కోసం పశువులకి బైక్లో వెళ్ళి బైక్లో వస్తున్నారు. జీవన శైలిలో మార్పు రావడం వల్ల ఈ వ్యాధి వచ్చేదానికి ఎక్కువ అవకాశం. ఇప్పుడు పొలం అంతా కూడా బైక్లు ఎత్తుకొస్తారు. ఆహార నియమాల కొద్దిలోకి వస్తే, ఆహార నియమాలు పాటించాలి. అవి నేను తర్వాత చెప్తాను. వెంటనే జీవన శైలిలో మార్పు రావాలి. మనం జీవించేటువంటి జీవన శైలిలో మార్పు వస్తే ఈ షుగర్ వ్యాధిని మనం నియంత్రించుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఇది షుగర్ వ్యాధి అనేది మనకు వచ్చే వ్యాధి కాదండి, మనం తెచ్చుకునే వ్యాధి. మనము తెచ్చుకునే వ్యాధి, మనము కొనుక్కున్న వ్యాధి అనుకోవచ్చు. మనం ఇంకా చెప్పాలంటే మధుమేహం అంటే ఇది తీయని జబ్బు. మధుమేహం అంటే తీయని జబ్బు. మరి తీయని జబ్బుకు ఆపోజిట్ ఏంటి? చేదే కదా. మరి తీయని జబ్బుకు దీని విరుగుడు కావాలంటే మనం చేదు వస్తువులు తీసుకోవాలి. అవి ఏవి తీసుకోవాలి కూడా నేను తెలియజేస్తాను. మన పూర్వీకులు బాగా నడిచి వెళ్ళేవాళ్ళు. సాయంత్రం అయితే క్షమించండి, కాల్స్ వస్తున్నాయి. సాయంత్రం అయితే పూర్వీకులు ఎంచక్క ఆ పల్లెటూరులో వేసేవాళ్ళు. చెమట అంతా బాగా కారిపోయేది. కోళ్ళని కట్ట వేసేవాళ్ళు, చెమట బాగా కారిపోయేది. జక్కికి వేసేవాళ్ళు ఆడవాళ్ళు అయితే, చెమట బాగా కారిపోయేది. ఈవెందో సినిమాకు వెళ్ళాల్సి వచ్చినా నడిచి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, కూలి పని వెళ్ళాల్సి వచ్చినా కూడా నలుగురు కలిసి ఒక ఆటో తీసుకొని ఆటోలో వెళ్ళి కూలి పని చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తున్నారు.
అక్కడికి పోతే పూర్తి కష్టపడతారా? లేదు, యంత్ర సహాయం తీసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనము గత రోజుల్లో అయితే పూర్వీకుల్లో ఎంత పెద్ద బరువైనా ఒకరు కాకపోయినా, ఇద్దరు కాకపోయినా, 10 మంది అయినా, 20 మంది అయినా కలిసి బరువు పట్టేవారు. ఇప్పుడు దాని యంత్రాల సహాయంతో తీసుకుంటున్నారు. ఈ విధంగా జీవన శైలిలో మార్పు రావడం వల్ల షుగర్ వ్యాధి అనేది, ఈ మధుమేహం అనేది మన బాడీలోకి మనకు తెలియకుండానే చాప కింద నీళ్ళలాగా ఎంటర్ అయిపోతూ ఉంది. ఈ షుగర్ వ్యాధి అనేది అధిక బరువు ఉన్న వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు ఉన్న వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పోతే షుగర్లో మనం ఇందాక చెప్పుకున్నట్లు టైప్ 1, టైప్ 2. టైప్ 1 షుగర్ వ్యాధి ఎవరికి వస్తుందంటే 100కి 5 మందికి మాత్రమే వస్తుంది. మన ఇండియాలో 100కి 5 మందికి వచ్చే అవకాశం ఉంది. ఇది చిన్న పిల్లల్లో, అంటే 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లల్లో మాత్రమే ఇది టైప్ 1 షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అధ్యయనాల ప్రకారం టైప్ 1 షుగర్ వ్యాధికి మాత్రం ఖచ్చితంగా ఇన్సులిన్ వాడుకోవాల్సిందే. ఎందుకంటే ఇన్సులిన్ ఉత్పత్తి లోపిస్తుంది. అసలు షుగర్ ఎలా వస్తుంది మీకు తెలుసు, మళ్ళీ గుర్తు చేస్తాను. మనం తిన్న ఆహారం ఏమవుతుందంటే మొట్టమొదట పిండి పదార్థంగా మారుతుంది. పిండి పదార్థము నెక్స్ట్ గ్లూకోజ్ అవుతుంది. పిండి పదార్థం గ్లూకోజ్ గా మారుతుంది. ఆ గ్లూకోజ్ లో నుంచి ఇన్సులిన్ లోపిస్తే, చక్కెర స్థాయిలు లోపించి ఇన్సులిన్ లోపిస్తే అప్పుడు షుగర్ వ్యాధి మనకు సంభవిస్తుంది. ఆ ఇన్సులిన్ లోపించకుండా చూసుకోవడమే మనం జాగ్రత్త పడాల్సిన మెయిన్ విషయం. ఎందుకంటే క్లోమ గ్రంథిలో నుంచి ఇది మనకు ఇబ్బంది పెడుతుంది. తర్వాత టైప్ 2 షుగర్ వ్యాధి, మధుమేహం. ఇది 40 సంవత్సరాల వయసు నుంచి అబో ఉన్న వాళ్ళకి, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇది వస్తుంది. ఈ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ షుగర్ వ్యాధి వచ్చినప్పుడు దీనికి మందులు వాడకపోయినా, మందులు వాడుతున్నా కూడా మన జీవన శైలిలో మార్పు తీసుకుని వచ్చి ఆహార నియమాలతోటి కంట్రోల్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఆహార నియమాల్లో మునుపటి రోజుల్లో రాగులు, సజ్జలు, అరికెలు, జొన్నలు, ఊదలు, కొర్రలు, అన్నిటికి మించి ముందు దంపుడు బియ్యం వాడేవాళ్ళు. నిద్ర లేవగానే ఆ కోడలు ఒక పక్క, ఈ కోడలు ఒక పక్క ఏట్లో ఒడ్లు వేసి దంచి ఆ దంపుడు బియ్యంతో వండేవాళ్ళు. తర్వాత ఎర్ర బియ్యం అంటారు వాటిని. దంపుడు బియ్యం కొంచెం ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు అట్లా లేదు. మొత్తం అంతా పాలిష్ పట్టేసి, 2 తూర్లు పాలిష్ పట్టేసి నైస్ గా ఉచిత బియ్యం వస్తున్నాయి కాబట్టి ఉచిత బియ్యంతో అందరూ 3 పూట రైస్ తింటున్నారు. దానివల్ల షుగర్ స్థాయి లెవెల్ పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు, నాకు చాలా షుగర్ ఉందండి, నేను గోధుమ రొట్టె తింటున్నాను కానీ నాకు కంట్రోల్ కావట్లేదు అంటారు. గోధుమ రొట్టె తినే వాళ్ళకి కూడా షుగర్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గోధుమ రొట్టె తినడం వల్ల, గోధుమ ఉప్మా తినడం వల్ల షుగర్ తగ్గుతుంది అనేది అపోహ. కానీ రైస్ అయితే మనం ఎక్కువ తింటాం ఆకలి కొద్ది. అదే గోధుమ రొట్టెలు అయితే 2, 3 తిని గమనం అయిపోతాం. కాబట్టి ఆ విధంగా ఆహారంలో మనం నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ గోధుమ రొట్టె తినడం వల్ల, గోధుమ ఉప్మా తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది అనేది మాత్రం అపోహ. కాబట్టి ఈ షుగర్ వ్యాధి గురించి మనం మామూలుగా అయితే హోమ్ రెమెడీ మస్తుగా ఉన్నాయి. మన పెద్దవాళ్ళు మనకు చాలా 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 విషయాలు తెలియజేశారు. నాకైతే మా గురువులు, మా నాన్న, మా తాత, మా మామ, మా అమ్మ వీళ్ళంతా ఆడబిడ్డ ఆయుర్వేదిక్ డాక్టర్. మెయిన్ ఈ షుగర్ వ్యాధికి అద్భుతంగా పనిచేసి హోమ్ రెమెడీ చెప్తున్నానండి. మెయిన్ మనకు బాగా తెలుసు తమలపాకు. తమలపాకులో ఇన్సులిన్ ని నియంత్రించేటువంటి శక్తి ఉంది. షుగర్ ని నియంత్రించే శక్తి తమలపాకులో. మన కర్మ కొద్దీ ఈ తమలపాకు ఏం చేస్తారంటే, ఆ పాన్ కాడికి వెళ్తే వాడు స్వీట్ వేసిస్తారు పాన్ లో. అలా తీసుకోకూడదు. అలా తీసుకోకుండా ఉదయం నిద్ర లేవగానే మంచి తమలపాకులు 3 కానీ 2 కానీ పూర్తి నమిలి మింగినట్లయితే, సాయంత్రం నమిలి మింగినట్లయితే షుగర్ ఎటువంటి పరిస్థితుల్లో 100 దాటదు ఫాస్టింగ్. బాగా గుర్తుంచుకోండి. లేదు, ఆ తమలపాకులను మంచినీళ్ళలో బాగా గోరువెచ్చగా మంచినీళ్ళలో బాగా కరిగించి ఆ రసం తీసుకున్న కూడా ఉదయం రాత్రి మనకు షుగర్ నుంచి మనం విముక్తమవుతుంది. ఇది హోమ్ రెమెడీ అండి. పోతే రెండవది మెంతులు.
మెంతులు చేదుగా ఉంటాయండి. షుగర్ వ్యాధికి మాత్రము అద్భుతంగా పనిచేస్తాయి మెంతులు. మెంతులు దోరగా వేయించి పొడిగొట్టి 1 టీ స్పూన్ గ్లాసులో వేసుకొని ఉదయం రాత్రి తాగుతా వస్తే షుగర్ అనే దానికి మెడిసిన్ లేకుండా మనం మెట్ఫార్మిన్తో పని లేకుండా, ఎందుకంటే మనము మెట్ఫార్మిన్ ఎందుకంటున్నా అంటే షుగర్ వ్యాధితో మనం వచ్చినప్పుడు మేము ఇంగ్లీష్ మెడిసిన్ ఏం రాస్తామంటే ముందుగా మెట్ఫార్మిన్ రాస్తాం, లేదు ఇంకొంచెం ఎక్కువ ఉంది గ్లింపెరిమైడ్ రాస్తాం, ఇంకా ఎక్కువైంది దానికి విల్డాగ్రిడ్ యాడ్ చేస్తాం. విల్డాగ్రిడ్ 50 mg కావచ్చు, విల్డాగ్రిడ్ 100 mg కావచ్చు యాడ్ చేస్తాం. ఇంకా ఎక్కువ ఉంది గ్లైకోమెట్ G1, గ్లైకోమెట్ G2, ఇంకా ఎక్కువ ఉంది కంట్రోల్ కావడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసేసి వారి స్థాయి బట్టి ఉదయం 15 పాయింట్లు, సాయంత్రం 15 పాయింట్లు, ఉదయం 20 పాయింట్లు, సాయంత్రం 20 పాయింట్లు వేసుకొని మేము చెప్తుంటాం. ఇది అలోపతి వైద్యం. ఆ సమస్య రాకూడదు అంటే మనము మెంతులు పొడి తీసుకొని బాగా దోరగా వేయించి పొడి చేసుకొని నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళల్లో ఉదయం సాయంత్రం మనం తాగలిగినామంటే షుగర్ అనేది మన దరిదాపులోనే ఉండదు. ఇంకా చెప్తానంటే మీకు ఎన్ని వీలుంటే నేను చేసుకోండి అని చెప్తాను. ఇంకా చెప్పాలంటే మెంతులు, నల్ల జీలకర్ర, వాము 3 1/4 కిలో కలుపుకొని సమపాలలో పొడి చేసి 1 టీ స్పూన్ ఉదయం సాయంత్రం తాగితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మా గురువు గారు చెప్పేవారు కాదరవల్లి గారు, జామాకులు మనకు ఎక్కడైనా దొరుకుతాయండి, మన ఇంటికాడ దొరుకుతాయి జామాకులు 1/4 లీటర్ నీళ్ళు తీసుకొని జామాకులు తీసుకొని బాగా కాంచి, ఆకులు బాగా ఎర్రబడే వరకు కాల్చి ఆ కాచినటువంటి నీరు మాత్రం ఉదయం రాత్రి తీసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది. జామాకుల కన్నా కూడా జామకాయ పిందెలు ఉంటాయండి. జామకాయ పిందెలు తీసుకొని దంచి రాత్రి నానబెట్టేసి ఉదయం ఆ నీళ్లు తాగితే అసలు షుగర్ మన జోలికి రాదండి. ఇది హోమ్ రెమెడీ. ఇంకా మామిడి ఆకులు కూడా సేమ్, అంటే ఒక రోజు ఒకటి చేసుకోవచ్చు మనకు అనుకూలం ఉన్నవాడు. మామిడి ఆకుల్లో మనము మామిడి ఆకులు చాలా గొప్పదండి. ఏదైనా పండగ చేసినా, పబ్బం చేసినా, మన ఇంటికి బంధువులు వచ్చినా, చుట్టాలు వచ్చినా ఏం చేస్తామంటే ముందు మామిడి ఆకులు తోరణం కడతాం. మామిడి ఆకులు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనకు వదిలేస్తాయి. అటువంటి గొప్ప దివ్య ఔషధం మామిడాకులో ఉంది. ఆ మామిడాకులు కూడా నీళ్ళల్లో కాంచుకొని ఆ రసం కనుక తాగితే షుగర్ మన జోలికి రాదు. తర్వాత ఇంకో అద్భుతమైనటువంటి హోమ్ రెమెడీ కాకరకాయ రసం. కాకరకాయ రసం అంటే ఒత్తి కాకరకాయ పై పొట్టు కాదండి, కాకరకాయ గింజలతో సహా రసం చేసుకొని తాగితే ఉదయం రాత్రి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. పనస పొడి, పనసకాయలంటే మనకు చాలా కష్టం దొరకడం. పనసకాయలు గింజలు ఉంటాయి కదండి లోపల, పనస తొనలు, అవి కూడా మనము పొడి చేసి 30 గ్రామ్స్ కన్నా ఉదయం రాత్రి తీసుకోగలిగితే షుగర్ వ్యాధి అనేది మన జోలికి రాదు. ఇక మీకు అంత తెలిసిన విషయం లాస్ట్ లో చెప్తున్నా. ఏంటి ఆ విషయం అంటే వేపాకులు సన్నతమలు తిన్నా షుగర్ మన జోలికి రాదు. వేపాకు బెరడు తీసి పొడి చేసి చెక్క నీళ్ళలో కాంచుకుందాగానే కూడా మన జోలికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మనం షుగర్ నియంత్రించుకోవాలంటే ముందు ఒక రాతిని ఒక అడుగు ముందుకు వేయాలి. ఎందుకంటే 1000 మైళ్ళ ప్రయాణమైనా కూడా ఒక అడుగుతూనే ప్రారంభం అవుతుంది. కాబట్టి మనం అంతా కూడా దయచేసి ఇవన్నీ కూడా, మనకు షుగర్ వ్యాధి అనేది నిశ్శబ్ద శత్రువు ఇది. దీనివల్ల జఠరాగ్ని మందగించడము, ఆకలి తగ్గిపోవడము, కొంతమందికి అయితే తిన్న వెంటనే మళ్ళీ ఆకలి అనిపించడము, ఇలాంటి సమస్యలు ఉంటాయండి. మరి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఏం తినకూడదు, పాటించవలసినటువంటి ఆహార నియమాలు: అన్ని రకాల వేపుడు అంటే ఫ్రైడ్ అండి పదార్థాలు తినకూడదు, వెన్న తీసిన పాలు త్రాగొచ్చు, పశు, పంది, పొట్టేలు మాంసాహారం మరియు పీతలు, రొయ్యలు తినకూడదు, కేక్స్, క్రీములు, వెన్న బిస్కెట్స్ తినకూడదు, పువ్వు పదార్థాలు, వెన్న, నెయ్యి, డాల్డా వాడరాదు, కొబ్బరి, వేరుశెనగ గింజలు, జీడిపప్పు తక్కువగా తీసుకోవాలి, కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకోవచ్చు, చికెన్ కొద్దిగా తీసుకోవచ్చు, వారానికి 1 లేదా 2 సార్లు చేపలు తీసుకోవచ్చు, రోజుకు 3 లేదా 4 టీ స్పూన్ల ఆయిల్ వాడవచ్చును, పెప్సీ, థమ్స్అప్, కోక్ మొదలగు శీతల పానీయాలు తీసుకోకూడదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోరండి. చక్కెర,
తీపి పదార్థాలు, తేనె, బెల్లము మొదలైనవి పూర్తిగా వాడకూడదు. కందగడ్డ, చామగడ్డ, బీట్రూట్, క్యారెట్, బంగాళదుంప, చిలకడ దుంప తినకూడదు. ఆపిల్, జామ, బొప్పాయి, నారింజ, దానిమ్మ, కర్బూజా మొదలగు పండ్లు కొద్దిగా తీసుకోవచ్చు. ఆహారం కొద్దిగా 3 తులు కాకుండా 5 తులుగా తీసుకోవచ్చు. పప్పు ధాన్యాలు, కందిపప్పు, ఉద్దిపప్పు, మినుములు, అలసందులు ఇవన్నీ కూడా బాగా వాడుకోవచ్చు. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి కూడా బాగా తీసుకోవచ్చు. మెయిన్ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు నడక ప్రారంభించాలి, వ్యాయామం చేయాలి. అట్ ది సేమ్ టైం మానసిక ఆందోళనను వదిలిపెట్టాలి. ఇలా మనం చేసుకుంటూ వెళితే మనకు షుగర్ వ్యాధి నుంచి ఖచ్చితంగా విముక్తులం అవుతాము. ఇదండి ఈరోజు సబ్జెక్టు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా అడగవచ్చు. మిగతా విషయాన్ని అందరి కంటిన్యూ చేస్తారు. నమస్కారం అండి. అప్పుడే అయిపోయింది సార్. సార్ మన కేవా కాంబినేషన్ చెప్పండి. సార్ చెప్తాను సార్, మీరు లేరు అనుకున్నాను. సార్ మన కేవాలో సార్ నేను ప్రస్తుతం వాడుతున్న నేను షుగర్ పేషెంట్ సార్. కనపడుతుందా సార్? షుగర్ కంట్రోల్ టాబ్లెట్ ఉదయం తినక ముందు ఒకటి, అరగంట ముందు సాయంత్రం ఒకటి నేను వేసుకుంటున్నాను. నేను నూనె జ్యూస్ కూడా వాడుతున్నానండి. ఇంట్లో ఉన్నాయి, షాప్లోకి తెచ్చుకోలేదు. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ట్రిబుల్స్టమ్ సెల్ డ్రాప్స్ అద్భుతంగా పనిచేస్తాయి. 10 చుక్కలు ఉదయం రాత్రి నేను తీసుకుంటున్నాను. నేను పౌడర్ వాడుతున్నాను, చుక్కలు మాత్రం తీసుకోలేదు. కాబట్టి ట్రిబుల్స్టమ్ సెల్ డ్రాప్స్, షుగర్ కంట్రోల్ టాబ్లెట్ ఆర్ షుగర్ కంట్రోల్ జ్యూస్ తీసుకోవచ్చండి. మామూలు వచ్చేసి ట్రిబుల్స్టమ్ సెల్ పౌడర్ వాడచ్చు, ట్రిబుల్స్టమ్ సెల్ టాబ్లెట్ వాడచ్చు, ట్రిబుల్స్టమ్ సెల్ డ్రాప్స్ వాడచ్చండి. ఇలాగ తీసుకొని మిగతా విషయాన్ని నేను రెడ్డి సార్ అంజీ సార్ హోస్ట్ ఇచ్చాను కంపెనీ గారు. సార్ మిగతాన్ని కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మా అప్లైనర్, గ్రేట్ అప్లైనర్, అన్ని విషయాలు ఆయన చూసుకుంటారండి. అందరికి నమస్తే. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. మంచి ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఏమైనా సందేహండి? థ్యాంక్ యూ సార్. నాగేశ్వర సార్. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? డిస్టర్బెన్స్ వస్తుంది.